ఆయనకు ఆది తెలుసు, అంతము తెలుసు. అయినా ఆవులను కాచారు ఈ ప్రదేశంలో. జరగబోయే ప్రకృతి మార్పులు తెలుసు. మరణానికి ముందు కనిపించే మహాప్రళయుడి రూపము తెలుసు. అయినా తన నిజ రూపం ఎవ్వరికీ చెప్పలేదు. జరగబోయేది ముందే పసికట్టి కాలజ్ఞానంగా బోధించిన మహావిష్ణువు రూపమైన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసుకున్న గుహలోనే మనం ఉన్నాం. చాలా కష్టపడి తీసిన వీడియో, అద్భుతమైన వీడియో. ఎవరు మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇప్పుడు మహాచండీ హోమంకు సంబంధించిన ఒక వీడియో వస్తుంది, చూడండి. ఇకపోతే మహాచండీ హోమం కోసము నేను చాలా దేవాలయాలు, దగ్గర 40-50 దేవాలయాలు తిరిగి కుంకుమ అయితే తీసుకొచ్చానండి. సో ఆ కుంకుమను నేను మహాప్రసాదంగా అయితే నేను పంపుతాను. అలాగే మహాచండీ హోమంకు చివరి తేదీ చాలా తక్కువ రోజులే ఉంది, 2-3 రోజులే ఉంది. వీళ్ళని తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఎవరు మిస్ అవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఆ అమ్మవారే ఈ వీడియోని మీకు పంపినట్లుగా భావించండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఇకపోతే మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ఛానల్ తరపున చండీ హోమం అయితే జరిపిస్తున్నామండి. అది కూడా కేవలం 996 రూపాయలతోనే, 996 రూపాయలతోనే చండీ హోమం అయితే జరిపిస్తున్నాం. సాధారణంగా మనం బయట ఇదే చండీ హోమం చేయించుకోవాలి అంటే చాలా ఖర్చు అవుతుందండి. 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ఛానల్ తరపున కేవలం 996 రూపాయలతోనే చండీ హోమం అయితే చేస్తున్నాము. ఇకపోతే ఈ చండీ హోమం ఎక్కడ చేస్తున్నాం ఏంటి అన్న విషయానికి వస్తే, సిద్ధేశ్వరం, గటిక సిద్ధేశ్వరం అనే క్షేత్ర ఆవరణంలో ఈ చండీ హోమం అయితే మనం జరిపిస్తున్నాము. ఈ చండీ హోమం జరిపించే ఈ ప్రదేశంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అన్న విషయానికి వస్తే, కాశీనాయన స్వామి తెలుసు కదా మీకు. కాశీనాయన అన్నదానము ఉంటుంది ఎక్కడైనా మన దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు. అయితే ఆ కాశీనాయన స్వామికి వాయువేగం అనే ఒక శక్తి ఉంది, వరం ఉంటుంది. వాయువేగం అంటే గాలిలో వెళ్ళే వరం. ఆ వరం లభించింది ఈ గటిక సిద్ధేశ్వరం అనే దేవాలయం ఆవరణంలోనే అని చెప్తారు. 12 ఏళ్ళు తపస్సు చేశారు ఆయన ఈ క్షేత్ర ఆవరణంలో. ఇక్కడ ఆయనకు వరం లభించిందండి. ఈ వాయువేగంలో వెళ్ళే వరం అయితే లభించింది. కాశీనారాయణ స్వామి మీకు చాలా మంది తెలిసి ఉంటారు. నాకు తెలిసి మీ వీడియో చూస్తున్న వాళ్ళలో పెద్దవాళ్ళందరికీ తెలిసి ఉంటారు. ఒకవేళ మీరు చిన్న వయసు వాళ్ళైతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. ఆయన ఇక్కడ తపస్సు చేసుకున్నారు ఈ క్షేత్ర ఆవరణంలో. చాలా గొప్ప క్షేత్రం. ఇకపోతే ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే, ఎప్పుడు కూడా అంటే వేసవి కాలంలో కూడా ఈ కొండపై నుంచి నీరు అయితే ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికి తెలియదండి. ఆ నీరు కొండపై నుంచి కిందికి నిరంతరం పడుతూనే ఉంటాయి, జారుతూనే ఉంటాయి, కిందికి వస్తూనే ఉంటాయి. ఇక అంతేకాదు, ఈ క్షేత్రం ఆవరణంలో సిద్ధులు, మునులు, యోగులు తపస్సు చేసుకున్నారండి. ఇక శివపార్వతుల కళ్యాణం కూడా ఇక్కడే జరిగింది అని చెప్తారు స్థల పురాణం ప్రకారం. ఇకపోతే ఈ దేవాలయంలోని ఎందుకు జరిపించాలి పూజ అనుకున్నానంటే, ఇక్కడ అమ్మవారికి వాహనం నక్క అండి. నక్క వాహనం ఉన్నటువంటి అమ్మవారిని మనం చాలా తక్కువగా చూస్తుంటాము. ఈ క్షేత్రంలో అంత అద్భుతమైనటువంటి అమ్మవారు ఉన్నారు. నక్క వాహనం అమ్మవారికి. సాధారణంగా మనం సింహం వాహనం అమ్మవారికి చూస్తుంటాం ఎక్కడైనా, సింహం వాహనంగా అమ్మవారిని. కానీ ఇక్కడ మాత్రం నక్క వాహనంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఇష్ట కామేశ్వరి అమ్మవారండి. కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ ప్రదేశంలో, ఈ క్షేత్రం ఆవరణంలో. ఎవరైతే ముందుగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు గోత్రనామాలు ముందుగా వస్తాయండి హోమంలో, పూజలో. ప్రసాదంగా నేను చాలా క్షేత్రాల్లో తిరుగుతుంటాను కదా, అక్కడ దేవాలయాల్లో, ఎన్నో పురాతన దేవాలయాల్లో అమ్మవారి దగ్గర లేదంటే స్వామివారి దగ్గర ఉంచినటువంటి కుంకుమ తీసుకొచ్చి ఆ కుంకుమను మళ్ళీ ఇక్కడ హోమంలో ఉంచి, ఆ కుంకుమతో పాటు అమ్మవారి రక్షగా ఇవి ఉంటాయి కదా మన చేతి దారములు, కాషాయం దారములు, అవి అయితే 2 పంపుతానండి. సాధారణంగా మనం ఒక దేవాలయం కుంకుమ మనకు దక్కాలంటేనే ఎంతో అదృష్టం ఉండాలి. అలాంటివి పవిత్రమైనటువంటి ఎన్నో దేవాలయాలు, అంటే ఫారెస్ట్ అంటే దట్టమైన అడవుల్లో ఉండే దేవాలయాలు ఉంటాయి. మనం కొన్ని దేవాలయాలకు వెళ్ళలేం, కనీసం అక్కడి నుంచి వచ్చే కుంకుమ మనకు వస్తే ఇంకా అంతకంటే ఏం కావాలి. ఆలోచించండి ఒకసారి. చాలా పవిత్రమైనటువంటి కుంకుమ, అన్ని కుంకుమ కలిపి హోమంలో ఉంచి మళ్ళీ అక్కడ పూజ చేయించాక పంపుతాను. ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారో, ఎవరైతే మానసికంగా ఆరోగ్యంగా సమస్యలో ఉంటారో వాళ్ళకు మంచి జరుగుతుందని నమ్ముతామండి ఈ చండీ హోమం. ఈ చండీ హోమం గురించి మన వేదాల్లో కూడా చాలా చక్కగా వివరించడం అయితే జరిగింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పుకుంటూ పోతే.
మార్చి 24వ తేదీ పౌర్ణమి రోజు అయితే హోమం అయితే ఉంటుంది. సాధారణంగా మనం ఈ మహాచండీ హోమం జరిపించుకోవడమే ఒక అద్భుతం, అయితే అది కూడా పౌర్ణమి రోజు జరిపించుకోవడం మహా అద్భుతం అండి. మీరు చిన్నవాళ్ళు అయితే మీ పెద్దవాళ్ళతో ఒకసారి అడిగి చూడండి, పౌర్ణమి రోజు చండీ హోమం జరిపించుకుంటే మంచిది అని. ఎంత మంచిదంటే కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందండి. ఒకసారి ఆలోచించండి. ఇక సమయం చాలా తక్కువగా ఉంది, వీళ్ళని తొందరగా అయితే మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. చాలా తక్కువ మందితో అయితే ఈ పూజ అయితే ఈ హోమం అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వెంటనే ఇది ఏ సమయంలో ఈ వీడియో మీరు ఏ సమయంలో చూస్తున్నా సరే, మన చండీ హోమం గురించి మీకు ఏ సమయంలో తెలిసినా సరే 24 గంటల్లో మీరు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చండి. మీరు ఫోన్ చేయవలసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సినటువంటి నెంబరు 7981961643 7981961643. నా మీద నమ్మకంతో, మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి, అంతా మంచి జరుగుతుంది. ఆ అమ్మవారు చూసుకుంటారు. ఓకే, ఓం నమః శివాయ. హై వర్డ్స్, నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా బనగానపల్లి దగ్గరలో ఉన్నటువంటి రవ్వలకొండ అనే గుహలో అయితే ఉన్నాను. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం రాసినటువంటి గుహ అండి. యాక్చువల్లీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన 11వ సంవత్సరం అనుకుంటా, 11వ సంవత్సరంలో ఈ బనగానపల్లి వచ్చారు. ఇక్కడ వచ్చి అచ్చమాంబ గారి ఇంట్లో అయితే ఇంటి వసారాల్లో పడుకొని ఉంటే అచ్చమాంబ గారు వచ్చి, ఎవరు బాబు నువ్వు ఏంటి అని అడిగినప్పుడు, స్వామివారు నాకు ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తాను అన్నారు. అప్పుడు స్వామివారికి గోవుల నుంచి పంపించేవాళ్ళు మేపుకురమ్మని. సో అలా ఈ ప్రదేశానికైతే స్వామివారు అయితే వచ్చారు. వచ్చి ఈ ప్రదేశంలో ఉంటూ ఆడ పైన వచ్చేసి గోవులను వదిలేసి చుట్టూ గీత గీసి స్వామివారు వచ్చి ఈ గుహలోకి వచ్చి ఇక్కడ కాలజ్ఞానం రాశారు ఈ గుహలో. సో ఈ గుహను మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను రండి. గుహ లోపల ఎలా ఉంది అనేది నేను చూపించడానికి ముందు గుహ బయట వైపు ఎలా ఉందో నేను మీకు చూపించాలి. సో బయట వైపు మనం చూసుకున్నట్లయితే ఇలా అయితే ఉంటుంది. మొత్తం కంచెలాగా ఏర్పాటు అయితే చేశారు. ఇక్కడ టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకుని అయితే మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది చెట్టు అండి, రావి చెట్టు, గుహ పైన అయితే ఉంటుంది. స్వామివారు ఆ ఆకులను ఉపయోగించి కాలజ్ఞానం రాశారు అని చెప్తారు, కానీ నిజానికి మన కాలజ్ఞాన పత్రాలు వేరుగా ఉంటాయి. ఓకే, సో ఇవి రావి ఆకులండి, రావి చెట్టు. సో బయట వైపు అయితే ఇలా ఉంటుంది, మొత్తం కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు ఇలా మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, ఈ దారి గుండా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. అంతేకాదండి, ఇక్కడ స్వామివారు ఆవులను కాచినటువంటి ప్రదేశం కూడా ఉంది, ఆ ప్రదేశం కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను, అది లాస్ట్లో చూపిస్తాను, ఎవరు మిస్ అవ్వకండి. గుహ లోపలికి దిగేటప్పుడైతే ఇలా ఉంటుందండి, ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి, పైనుంచి కిందికి ఏదో పాతాళంలోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా అయితే దిగాల్సి ఉంటుంది. మీకు క్లియర్గా చూపించడం కోసం చూడండి, మొత్తం కూడా క్లియర్గా తీశాను నేను, చాలా చక్కగా మీరైతే చూడొచ్చు. అంటే మీకు అర్థం అవ్వడం కోసము నేను నీట్గా చూపించాను. ఇలా కిందికి అయితే ఉంటుంది, దిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే దిగాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళాక అంత ప్రశాంతంగా ఉంటుంది, లోపలంతా కూడా మనం చూడొచ్చు. ఎక్కువ చెమట పడుతుందండి, అంటే ఎక్కువసేపు ఉండలేము, బాగా వేడిగా ఉంటుంది. బాలుడిగా ఉన్నటువంటి స్వామివారు దేవుడు అని తెలిసిన ప్రదేశం అండి ఈ గుహ. అచ్చమాంబ గారు స్వామివారిని వెతుక్కుంటూ వచ్చారు కదా, అప్పుడు ఆయన చూసి, అప్పుడు ఆయన రాస్తున్నటువంటి కాలజ్ఞానం ఆయన చూశాక అప్పుడు ఆయన నిజస్వరూపం అయితే చెప్తారు, ఆయన ఎవరు ఏంటి అనేది. నిజానికి ఆవులను కాచుకోవడానికి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆవులను వదిలేసి దాని చుట్టూ ఒక గీత గీసి స్వామివారి ఈ గుహలోకి వచ్చి కాలజ్ఞానం రాసేవారు. అయితే ఒకసారి ఆ ఊరి ఒక వ్యక్తి ఆవుల దగ్గర స్వామివారు లేకపోవడం చూసి పోయి అచ్చమాంబ గారికి చెప్తారు ఇలా లేడు అని. అప్పుడు అచ్చమాంబ గారు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఈ గుహలో స్వామివారి కాలజ్ఞానం రాస్తుంటారండి. అప్పుడు అచ్చమాంబ గారు ఈ గుహలో స్వామివారు తపస్సు చేస్తూ కాలజ్ఞానం రాస్తున్నటువంటి ప్రదేశాన్ని, అలాగే ఆయన్ను చూసినటువంటి స్థలము అంతా ఉన్నాయి, మొత్తం కూడా క్లియర్గా లోపల చూపిస్తాను నేను. ఇప్పుడు వస్తుంది చూడు, పూర్తి వీడియో వస్తుంది, ఎవరు మిస్ అవ్వకండి ప్లీజ్. ఇట్టే రండి లోపలికి వచ్చాక మనము ఇలా ఒక గుహ అయితే ఉంది, ఏం రైటింగ్ ఏం లేవు. సో మనకు వీలున్నటువంటి గుహ మార్గం అయితే ఇలా అయితే మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఇదే గుహ దారి.
ఈ దారి కూడా మనం లోపలికి అయితే రావాలి. లోపలికి వచ్చాక మనకు ఇక్కడ ప్రదేశాలన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చాక మనం నిల్చోడానికి బాగుందండి ఈ ప్రదేశంలో. పెట్టి తీసాము. సో ఈ ప్రదేశంకి వచ్చాక ఇక్కడ మనకి ఏం కనపడతాయి అంటే మహానందికి వెళ్ళడానికి దారి, అలాగే కోనేరు. ఇక్కడ స్వామివారు నీటి కోసం ఉపయోగించినటువంటి కోనేరు, దాహం తీర్చుకోవడానికి. కోనేరు అంటే స్వామి మానవ రూపం ఎత్తిన తర్వాత దాహము, దప్పికలు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ కోనేటిలో నీరు తాగేవారు స్వామివారు, ఉపయోగించేవారు పూజకి కానీ ఇవన్నీ కూడా. ఇట్లా పోతే మహానందికి దారి అయితే ఉంటుంది. ఇలా రండి, కోనేరు అయితే చూపిస్తాను. ఈ కోనేట్లో నీరు ఉండేటి, ఇప్పుడంటే నీరు లేవు కానీ ఒకప్పుడు నీరు ఉండేది. బాగా పెట్టు చూపి. స్వామివారు ఉపయోగించిన కొలను, శ్రీశైలానికి దారి. అటు వెళ్తే శ్రీశైలంకు దారి. ఇది కోనేరు. ఇటు వెళ్తే స్వామివారు నీటి కోసం ఉపయోగించినటువంటి కొలను, కోనేరు అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇదే ఆ కోనేరు. రమ్మా చూద్దురా తల్లి, మళ్ళీ చూడకుండా పోతుండవు. చూడు మళ్ళీ మనం అయితే ఇక్కడి నుంచి మనం స్వామివారు కాలజ్ఞానం రాసినటువంటి స్థలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ స్వామివారి కాలజ్ఞానం రాసిన స్థలము ఇదేనండి. స్వామివారి కాలజ్ఞానం రాసినటువంటి స్థలం. నేను పడేలా చూడు పడుతున్నా. ఇది స్వామివారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి స్థలం అండి. ఇదే స్థలం దగ్గరికి వచ్చింది. రండి మా సైడ్ రండి. స్వామివారు ఇటు వెళ్తే యాగంటికి వెళ్ళే ప్రదేశం అండి. ఇటు పైకి ఊహ ద్వారా వెళ్తే యాగంటికి వెళ్ళచ్చు. ఇట్లా పెట్టే. ఇదిగో ఇక్కడ అచ్చమాంబ గారు ఇక్కడి నుంచి స్వామివారిని అయితే చూశారు. ఇక్కడికి ఈ ప్రదేశం నుంచి స్వామివారికి కాలజ్ఞానం రాయడం చూసిన ప్రదేశం. అట్ట రావాలా బంగారు తల్లి. ఆ ప్రదేశం నుంచి ఇక్కడ స్వామివారి కాలజ్ఞానం రాయడం ఇక్కడి నుంచి చూశారు అన్నట్లు అచ్చమాంబ గారు. ఓకే పదండి. ఇక్కడ స్వయంభు గణపతి కూడా ఉన్నారండి, చూడొచ్చు. మొదలు పోయి ఇటుది ఇక్కడ స్వయంభు గణపతి. తాటి చెట్టు ఉండే స్థలం ఇది. ఇటు ఓకేనా, ఇటు వెళ్తే కొద్ది ఉందా చాలా లోపలికి. ఇది ఇంతకుముందు అయితే ఓపెన్లో లేదు, ఇప్పుడు మాత్రం ఓపెన్లో. అంటే ఈ రూట్ మాత్రం ఇంతకుముందు నీటితో నింపి ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఇటు ఒక దారి ఉంది. నేను గుహ దగ్గరికి వెళ్తుంటే ఒక పాము అయితే ఎదురొచ్చిందండి. సడన్గా బ్రేక్ కొట్టాను. నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. జస్ట్ మిస్. ఈ పాముని ఏమంటారో కూడా కామెంట్లో చెప్పండి. అలాగే రవ్వలకొండగా వద్దొద్దు, రవ్వలకొండ అనొద్దు, కాలజ్ఞానం అని కామెంట్ పెట్టండి. కాలజ్ఞానం అని కామెంట్ పెట్టండి ప్లీజ్. నేను వెళ్తున్నప్పుడు ఒక పాము అయితే అడ్డొచ్చింది చూడండి. వాళ్ళ రాత అంతేలేని సర్దుకుపో. వాళ్ళ రాత అంతేలేని సర్దుకుపో. చూసారు కదా, కష్టమండి నిజంగా. ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఎన్నో కష్టాలు అయితే మనకైతే ఎదురొస్తాయి. అవన్నీ
మనము ఎదుర్కొంటూ పోవడమే. చూడండి, పామును కొంచెం అయితే పామును ఎక్కించేవాడిని. అదేంత పచ్చగా ఉంది కదా మరి. సరే మరి ఇంకా మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ 2 బోర్డులు కనబడ్డాయి. వాటిపైన ఏమని రాసిందో చూద్దాము. మర్రి చెట్టు ప్రాశస్త్యము. శ్రీ వీరప్పయ్య స్వాముల వారు ఈ మర్రి చెట్టు సమీపంలోనే ఆవుల మందను నిలిపి గీతను గీసి వారి అవతార కార్యమైన కాలజ్ఞాన రచన చేయుటకు కేంద్ర స్థానమై వెళ్ళేవారట. 16వ శతాబ్దపు నాటి ఈ మర్రి వృక్షము సంతానార్థులకు వరప్రసాదంగా మారింది, విరాజిల్లుతుంది. సో ఈ మర్రి వృక్షం దగ్గరికి వచ్చి మొక్కుంటే సంతానం కలుగుతుందని నమ్మకం అండి. ఇది ఈ ప్రదేశంలోనే స్వామివారు ఆవులను మేపింది. ఈ మర్రి వృక్షం ఉంది కదా, ఈ ప్రదేశంలోనే స్వామివారు ఆవులను మేపింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను. అలాగే ఇక్కడ మరొక బోర్డు ఉంది, అది కూడా చూద్దాం. ఇది ఇక్కడైతే ముడుపులు అంటే ఏమంటారు, వీటిని కడతారండి మొక్కుని. ఇక స్వామివారు చూడండి, నేను క్లియర్గా చూపిస్తాను. స్వామివారి కాలజ్ఞానం రాస్తున్నప్పుడు చూడండి. ఇక్కడ గోశాల కూడా ఉందండి. ఇక్కడ గోశాలలోని మొదటి గోవు యొక్క సమాధి ఇది. ఇక మీరు రవ్వలకొండ గుహను చూసుకున్న తర్వాత పక్కనే గుహ దగ్గరే అన్నదానం ఉంటుంది. భోజనం చేశాక మీకు తోచినంత అయితే అక్కడైతే నిత్యాన్నదానంకి అయితే ఇవ్వండి. ఇక మరో విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక అద్భుతం గురించి చెప్పబోతున్నానండి. ఒకటి నిజంగా ఆశ్చర్యపరిచిన సంఘటన గురించి చూడండి. ముందు మరి ఇంత ప్రత్యేకంగా ఈ క్లిప్పు నేను ఎందుకు పెడుతున్నాను అంటే, నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ వీడియో మొత్తం ఎడిటింగ్ చేశాక ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. మీరు భోజనం చేసుకొని మీరు వెళ్ళొచ్చు. మొత్తం అంతా చూసుకున్న తర్వాత దర్శించుకున్నాక స్వామిని అని చెప్దాం అనేసి ఈ క్లిప్పు యాడ్ చేశానండి, జస్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లోకి. అయితే యాడ్ చేశాను, కొంచెం జస్ట్ అట్లా చూశాను. వెంటనే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో మేము రవ్వలకొండ నుంచి ఫోన్ చేస్తున్నాము బ్రదర్ అన్నారు. ఎవరు అంటే, ఇట్లా రవ్వలకొండ దగ్గర నుంచి ఫోన్, మీరు వీడియో తీసుకున్నారు కదా, ఆ వీడియో ఇంకా పెట్టలేదే అని అడుగుదామని ఫోన్ చేశాను. మీ నెంబరు మీ ఛానల్లో చూశాను నేను, మీ ఛానల్ పేరు చెప్పారు కదా, అప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసి నేను చూసి ఇంకా వీడియో పెట్టలేదని ఫోన్ చేస్తున్నాను అన్నారు. రవ్వలకొండలో మీరు ఎక్కడుంటారు అంటే, అదే బ్రదర్ మీరు అన్నదానానికి ఆ రోజు మీరు ఇచ్చారు కదా అన్నారు. నిజంగా నేను వీడియో ఎడిటింగ్ చేసేది ఆ క్లిప్పే. అతనే ఫోన్ చేశారు. ఎలా సాధ్యము? ఒక్క సెకండ్ గ్యాప్ అండి, ఒక్కటే సెకండ్లో జస్ట్ ఎడిటింగ్ చేద్దామని ఆ క్లిప్ అట్లా యాడ్ చేశాను, ఫోన్. నిజంగా కోఇన్సిడెంట్స్ అంటే ఎంతవరకు కోఇన్సిడెంట్స్, ఇలాంటివి నాకు చాలా ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, నిజంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారే ఫోన్ చేయించారా అనిపించింది నిజంగా. ఇలాంటివి అంటే ఎట్లా అంటే, కొన్నిటికి మన దగ్గర సమాధానం ఉండదు అసలు. ఎంత కోఇన్సిడెంట్స్ అయినా మరీ అలానా, నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందండి. సో మీరు ఎప్పుడైనా రవ్వలకొండకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడైతే అంటే స్వామివారి ప్రసాదం స్వీకరించండి. ఇకపోతే చండీ హోమంకు చాలా తక్కువ రోజులు ఉన్నాయండి. చాలా ఎండల్లో చాలా కష్టపడి నేను చాలా మంచి దేవాలయాల్లో అయితే నేను కుంకుమ అయితే సేకరిస్తున్నాను. ఆ కుంకుమను చండీ హోమంలో ఉంచి మీకు ప్రసాదంగా పంపుతాను. ఏదో ఒక దేవాలయంలో నిజంగా స్వామివారు ఉండకుండా పోతారా, అమ్మవారు ఉండకుండా పోతారా? మన అవసరం, మనం కుంకుమ తీసుకొస్తున్నటువంటి అవసరం చూడకుండా పోతారా అమ్మవారు అయ్యవారు? ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. అన్ని దేవాలయాల్లో అమ్మవారు అయ్యవారు ఆశీర్వదించి పంపించి ఉంటారు కుంకుమ తీసుకునేటప్పుడు. అలాగే 996 రూపాయలు అంటే మనకు ఒకరోజు ఖర్చే కదా. ఒకరోజు ఖర్చుతో నిజంగా మనకు మంచి జరుగుతుందంటే ఇంకేం కావాలి? ఇప్పటి వరకు మనం మహాలింగార్చన మృత్యుంజయ హోమం చేయించాం కదా, దగ్గర నాకు 35 నుంచి 40 ఫోన్లు అయితే వచ్చి ఉంటాయండి. అంటే వాళ్ళు వాళ్ళ ఆనందం వ్యక్తపరచుకోవడం కోసం ఫోన్ చేశారు. నిజంగా మాకు మంచి జరిగింది అని కొంతమంది ఫోన్ చేస్తే, ఇంకొంతమందికి అయితే నిజంగా స్వామివారి దయ వల్ల మహాలింగార్చన తర్వాత వాళ్ళ ఇంట్లోకి అంటే 7-8 ఏళ్ళుగా మేము పిల్లల కోసము తప్పిస్తున్నాము, ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా కూడా వాళ్ళకు మంచి జరగలేదు.
కానీ మహాలింగార్చన మృత్యుంజయ హోమం ఈ చేయించుకున్న తర్వాత వాళ్ళకి మంచి జరిగిందని ఫోన్లు అయితే వచ్చాయి. ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. సో మనకు అంత సమయం లేదు కాబట్టి ఒకసారి ఆలోచించండి. నిజంగా మంచి జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలి మనకు? ఒక్క అడుగు ముందుకేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియో కింద కాలజ్ఞానం అని కామెంట్ పెట్టండి. చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా అద్భుతమైన వీడియోలు అయితే ఉన్నాయండి, అవి కూడా చూడండి ప్లీజ్. చండీ హోమంకు 2 రోజులు ఉందండి సమయం. ఓకేనా? తొందరగా మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి. మళ్ళీ అవకాశం ఉండకపోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడతారు చూడండి, పాపం వాళ్ళు ఆశగా ఎదురు చూస్తుంటారు. అమ్మ ఎవరు మమ్మీ ఇది? ఎవరు? బెంగళూరులో ఉండేది, అందుకని కన్నడ వచ్చు. ఓకే, వీళ్ళైతే బనగానపల్లి అయితే వచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి. అలాగే రవ్వలకొండకు కూడా వచ్చారు గుహలోకి. చూసారమ్మ గుహ మొత్తం కాలజ్ఞానం రాసిన ప్రదేశం. కోనేరు ఆడుంది ఇక్కడ కోనేరు ఉంది. ఓకే, ఇక్కడ బ్రహ్మస్వామి ఉన్నాడు, అక్కడ అచ్చమ్మ. అక్కడ చరిత్ర తెలుసా? చరిత్ర అదే రాయడం రాస్తారో అదంతే తెలుగు చరిత్ర. అట్ట కాదమ్మా, ఈ చరిత్ర గుహ చరిత్ర. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహ అది ఎప్పుడు తెలుసు కదా. మన ఛానల్ చూడండి ఉంటుంది, ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ పేరు. ఓకేనా? చూడొచ్చు. స్నానం చేసినట్లు అయిపోయింది మొత్తం.